రిషి గారు, నేను మీ అభిప్రాయాలకును అట్లాగే మేడం జ్యోత్స్న గారు అదే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను. మీ అభిప్రాయాల్ని విన్నాను. నేను దయచేసి నా అభిప్రాయం కూడా వినమని కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు జరుగుతున్న పరిణామాల మీద మీరు పెట్టిన చర్చలో కూడా ఈ ముఖ్యమంత్రి బేలగా ఉన్నాడని ఒక పదం వాడినారు. తర్వాత కవిత గారు వాడారు. అదే చెప్తున్నారు మీరు 100%. అంటే మీరు చెప్తున్నారంటే అది ఎలా వెళ్తుందంటే ఆన్ ఎయిర్ లో ఒక నిమిషం నేను వాడేనేమో అని అది నా నోట్లో పెట్టద్దు. కవిత గారు కావాలంటే మళ్ళీ బయట ప్లే చేస్తా. ఒకసారి ప్లీజ్ ప్లే ద బయట ప్లీజ్ ప్లే ద బయటకి. ఒక నిమిషం ఒకే నిమిషం 30 seconds బయట నేను వాడతాను బ్రదర్. నేను మీకు అవసరం లేదు. ఎక్కడెక్కడోడో వచ్చి తెలంగాణ మీద మాట్లాడబట్టే మొన్నోడు సినిమా యాక్టర్ వచ్చిండు. ఆయన అంటే తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు పస్తులు వండుకున్నాడట. మనం దినాలు చేసుకుంటాం కదా, అట్లానే 11 రోజులు అన్నం తినకుండా పస్తులు పడుకున్నాడట. ఇవాళ ఆయన వచ్చి తెలంగాణలో నన్నెందుకు రానియారు హైదరాబాద్లో అంటాడు. అరే ఎందుకు రానిస్తలేం రాబాయ్? ఆంధ్ర ముఖ్యమంత్రి 3 రోజులు ఇన్నే ఉంటాడు వారానికి. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఇన్నే ఉంటాడు వారానికి 3 రోజులు. హైదరాబాద్లో ఉండవట్రి వాళ్ళ ఇండ్లు హైదరాబాద్లో ఉండే. ఇప్పుడు వచ్చి ఏమంటారు, మమ్మల్ని రానిస్తలేరు అంటారు. ఎందుకంటుంది ఈ మాట? ఎందుకంటే రాజకీయంగా మన ముఖ్యమంత్రి బేలగా మాట్లాడుతున్నాడు. నాకేం పరిస్థితి బాగలేదన్నట్టుగా మాట్లాడుతు తెలంగాణ ముఖ్యమంత్రి మన పరిస్థితి ఏం బాగాలేదని బేలగా మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళు వస్తున్నారు. నాకు ఒక్క 2 నిమిషాలు సమయం ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వస్తే 11 రోజులు పస్తున్నా అని మాట్లాడిన వాడు, తర్వాత దీన్ని ఉగ్రవాదంతో పోల్చిన వాడు, నిన్న ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ అమరులను వేర్పాటువాదులుగా పోల్చిన వాడు అట్లా మాట్లాడుతుంటే నోరు మూసుకొని కూర్చుంటే బేలగా ఉన్నాడు అనకపోతే ఏమనాలండి? ఇక్కడ ఆత్మగౌరవం మీద దెబ్బ మా రాష్ట్రానికి ముప్పడాలి, ప్రజల ఆకాంక్షల్ని కాపాడాలి కదా, గౌరవించాలి కదా. మరి వచ్చి ఇక్కడ మాట్లాడిపోతాడు, నోరు మూసుకొని ఇక్కడనే ఆ టీం తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని బేలగా కాకపోతే ఏమంటారు? నోరు మీరు రిక్వెస్ట్ ఒకసారి ఆగి మాట్లాడతారా? కొద్దిగా నెట్వర్క్ డ్రాప్ అవుతుంది. బేలతనమే అది పక్కన ఆపండి. ఖచ్చితంగా అది బేలతనమే అవుతుంది. రెండవది, మాకు ఇక్కడ జ్యోత్స్న గారు కూడా ఇందాక మాట్లాడినారు, తెలంగాణలో ఒక గొప్ప సంస్కృతి ఉంటది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కానీ, ప్రేమను అందించడంలో కానీ, సహాయపడమని వచ్చిన వాళ్ళని సహాయం అందించడంలో తెలంగాణ గొప్పగా ఉంటది. కానీ తిన్న ఇంట్లోనే శాపనార్థాలు పెడతానంటే చూస్తూ ఊరుకోదు. ఒకటి. రెండవది, ఇక్కడే రాజకీయాలు చేయొద్దని ఎవరు అనడంలే. అసలు రాజకీయాలకు వ్యతిరేకం కానే కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేశారు కదా 60 ఏళ్ళు. ఇక్కడే 60 ఏళ్ళు ఇక్కడ అధికారంలో చెలాయించేటప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ పాలన వద్దనే కదా మిమ్మల్ని వద్దనుకున్నాము. ఇక్కడ ప్రజలందరూ ఉద్యమించి కదా మిమ్మల్ని పంపించారు. మళ్ళీ వచ్చి మేము మళ్ళీ పెత్తనం చెలాయిస్తామంటే ఊరుకోమని ఈ సమాజం చెప్తా ఉంది. సమాజం తరఫున మేము చెప్తా ఉన్నాం. మీరు పదే తెలంగాణ రక్షణ సేనను అబాస్పాలు చేయడానికి, తర్వాత తెలంగాణ రక్షణ సేన పైన మీకున్నటువంటి కక్షపూరితమైనదో లేకపోతే ఓర్వలేనితనమో చెప్పేటప్పుడు ఇది ప్రజలకు రుద్దకండి. ప్రజలు ఇక్కడ నిర్ణయం తీసుకొని ఉన్నారు స్పష్టంగా. రేపు వచ్చే చంద్రబాబుని రానివద్దన్నారా? చంద్రబాబుని రావద్దన్నారా ప్రజలు? ఇక్కడ లేకపోతే పవన్ కళ్యాణ్ రావద్దని ఇప్పుడేం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయట్లేదే? రిషి గారు ప్లీజ్ మీరు అడిగిన ప్రశ్నకు నేను మాట్లాడుతా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఏ వ్యక్తిని శక్తిని ఈ సమాజం సహించదు. తెలంగాణ మీద నేను వచ్చి గుండెల మీద తంతానంటే ఎవరు ఊరుకోరు. తెలంగాణకు సంబంధించిన పాలనను ఇది మా హక్కు అనేటటువంటి దానికి పోతే ఊరుకోము. మేము మళ్ళీ చెప్తా ఉన్నాము. ఇప్పుడు మా అమరత్వాన్ని కూడా కించపరిచేటట్టు మాట్లాడిన వాడిని మేము ఏం చేసుకోవాలో? ఎత్తుకొని కూర్చోవాలా? ముద్దాడాలా? ఎత్తుకొని అంత అహంకారపూరితంగా మాట్లాడేవాళ్ళని రానివ్వాలా? ఇప్పటికి రానిచ్చింది ఎక్కువ, ఇప్పటికి పాలించనిచ్చింది ఎక్కువ. ఇక్కడ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఇందాక రామ్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఇందాక చెప్పారు ఒక మాట, ఏ రాజకీయాల్లో ఉన్నా మనం ఒప్పుకోవాలి. బీజేపీ ఆడిస్తున్న ఆటలో బావుగా మారి తెలంగాణ విషయం కక్కడానిక మీకు రాజకీయాలు చేయమన్నది? తెలంగాణలో విషయం కక్కడానికి మీరు వచ్చి కూర్చుంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఇక్కడ ఉద్యమం చేసిన వాళ్ళం, బిడ్డని కోల్పోయిన వాళ్ళం, ఆంధ్రోళ్ళు అని ఇందాక కవిత గారు అన్నారు. ఇప్పుడు మీరు అన్న మాటలు ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే